హే ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ అగైన్. సో, ఈరోజు బికాస్ ఆఫ్ సమ్ ట్రేడ్ టాక్స్ డీల్స్ గానీ, లేకపోతే కొన్ని పాజిటివ్ న్యూస్ వల్ల మార్కెట్ అనేది కొంచెం మొమెంటమ్ అనేది ఇచ్చింది. ఆఫ్టర్ 11:30 మనకు ఆల్మోస్ట్ ఒక 350+ పాయింట్స్ నిఫ్టీ అనేది ర్యాలీ అయింది. ఇది ఒక బౌన్స్ బ్యాక్ గానీ, ఒక స్ట్రాంగ్ జోన్ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది కాబట్టి, వీ కెన్ సే దట్ ఓకే, మార్కెట్ సెల్లింగ్ అనేది హాల్ట్ అయ్యింది. ఇక్కడ నుంచి మార్కెట్ మొమెంటమ్ అనేది స్టార్ట్ అయిందని చెప్పి చెప్పుకోవచ్చు. అండ్ ఒక లెవెల్స్ చూసుకుంటే ఈరోజు వీ కెన్ సీ సమ్ లెవెల్స్ టుడే. ఈరోజు ఏంటంటే ఏం జరిగింది ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్స్ నేను ట్విట్టర్‌లో ఇక్కడ పోస్ట్ చేశాను నేను. ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్స్ ఇచ్చాననమాట. నిఫ్టీ లెవెల్స్ ఫర్ టుమారో అని చెప్పి నేను ఎగ్జాక్ట్లీ ఎప్పుడు ఇచ్చాను నేను ఇది పోస్ట్ జాన్ 11th రోజు 10:27కి ఇచ్చాననమాట నైట్. సో ఇఫ్ ఎనీవన్ ఫాలోస్ చూసుకోవచ్చు. ఈ ఎగ్జాక్ట్లీ ఈ జోన్లో 439-571 బిట్వీన్, అంటే 470 చేంజ్ లో ఉండే ఈరోజు. ఎగ్జాక్ట్లీ ఈ లో దగ్గర మనకి ఏమైంది, మార్కెట్ అనేది బౌన్స్ బ్యాక్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ 460 470 లెవెల్స్ దగ్గర బౌన్స్ బ్యాక్ వచ్చింది. అండ్ 11:30కి నేను ఒక పోస్ట్ చేశాను. ఏంది 25,500 కాల్ అనేది, 25,500 సిఈ 20 జాన్ ఎక్స్పైరీ అనేది. బికాస్ 11:32 పోస్ట్ చేశాను. బికాస్ ఇక్కడ ఏంది, ప్రైస్ అనేది డౌన్ సైడ్ ఉంది, ఆర్ఎస్ఐ అనేది అప్ సైడ్ ఉంది. అంటే ఒక హిడెన్ బులిష్ డైవర్జెన్స్ అనమాట. దీన్ని డైవర్జెన్స్ అంటారు. అంటే డైవర్జెన్స్ అనేది ప్రైస్ అనేది పడుతుంది కానీ రిలేటివ్ స్ట్రెంత్ ఆఫ్ నిఫ్టీ, అంటే నిఫ్టీకి ఉన్న స్ట్రెంత్ మాత్రం పడట్లేదు, అది పైనకి లేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, మార్కెట్ అనేది నీకు స్ట్రెంత్ చూపిస్తుంది, బట్ ప్రైస్ మాత్రం మ్యానిపులేషన్ అవుతుంది. అంటే దాని అర్థం మార్కెట్ అనేది కొంచెం మూమెంటం వచ్చింది. సో యూ హ్యావ్ టు బి రెడీ, మూమెంటం అనేది స్టార్ట్ అవుతుంది, డోంట్ ట్రాప్ యువర్ సెల్ఫ్ అని చెప్పి ఇండైరెక్ట్లీ నీకు ఒక సిగ్నల్ ఇచ్చిందనమాట. సో ఇది క్యాచ్ చేసుకొని ఎగ్జాక్ట్లీ నేను ఈ లెవెల్స్‌లో నేను ఒక ట్రేడ్ ఇచ్చాను. 25,500 ఇది ఒక కాల్ ఇచ్చాను కాల్. సో ఇక్కడ ఈ కాల్ అనేది ఎక్కడ 190 దగ్గర ఉండే, 192-380 ప్లస్ ఆల్మోస్ట్ డబుల్ అయ్యింది. ఆ లెవెల్ 11:30కి మీరు ఎగ్జాక్ట్లీ చూసుకోవచ్చు. 25,500 20 జాన్ ఎక్స్పైరీ. బికాస్ నెక్స్ట్ రేపైతే ఎక్స్పైరీ తీసుకుంటే మనకు కొంచెం వోల్టాలిటీ వల్ల ప్రైస్ వీక్ గానీ, లేకపోతే మొమెంటమ్ అనేది, స్టాప్ లాస్ అనేది తొందరగా హిట్ అవుతుంది. అదే నెక్స్ట్ వీక్ ఎక్స్‌పైరీ చూసుకుంటే కొంచెం తక్కువ ఉంటుంది వోల్టాలిటీ. బికాస్ ఆఫ్ ఎక్స్‌పైరీ రేపే కాబట్టి మొమెంటమ్ అనేది కొంచెం తక్కువున్నా వోల్టాలిటీ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ప్రాఫిట్ అనేది అంత కాకపోయినా గానీ నార్మల్‌గా అయినా ప్రాఫిట్‌లోనే ఉంటాం. సో సేఫ్ సైడ్ అనమాట. అందుకే దట్స్ ద రీజన్ నేను ఈ నెక్స్ట్ వీక్ ఎక్స్‌పైరీ ఇచ్చాను. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రైస్ మొమెంటమ్ అనేది ఎగ్జాక్ట్‌లీ ఈ జోన్ నుంచి వచ్చింది. బికాస్ ఇక్కడ మనం లాస్ట్‌గా జులైలో ఈ జోన్‌లోకొచ్చిన తర్వాత మార్కెట్ రెసిస్టెన్స్ అనేది ఫార్మ్ అయ్యి కింద పడింది. మళ్ళీ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఫార్మ్ అయ్యి కింద పడింది. బట్ ఆ తర్వాత బ్రేక్‌ఔట్ ఇచ్చి ఒక ఆల్ టైమ్ హై ఫార్మ్ అయిన తర్వాత ఇదే జోన్ నుంచి మళ్ళీ రిట్రేస్ అయ్యి బౌన్స్ బ్యాక్ అయ్యింది. అందుకే ఈ జోన్‌ని కన్సిడర్ చేయాలి. ఏమని, ఒక మంచి డిమాండ్ జోన్ అని కన్సిడర్ చేయాలి. సో ఈ జోన్ మార్క్ చేయడానికి ఏంది, నా లెవెల్స్ 25,600 25,500 నుంచి 25,600 మధ్యలో మార్కెట్ ఒక రిట్రేస్‌మెంట్ అనేది వచ్చి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. అందుకే బై ఆన్ డిప్ చేయండి, అని చెప్పి సిన్స్ లాస్ట్ వీక్ నుంచి కూడా నేను వీడియోస్ చేస్తున్నా. యూ కెన్ గో అండ్ చెక్ విత్ మై వీడియోస్. సో నాకున్న ఆహ్, బ బౌన్స్ లెవెల్స్ ఏంటి అంటే, డిమాండ్ జోన్స్ గాని, సపోర్ట్ లెవెల్స్ గాని ఇదే. ఈ జోన్ మాత్రమే. అందుకే నేను ఈ జోన్‌ని కన్సిడర్ చేసుకున్నా. థాట్స్ ద రీజన్. ఇక్కడ చూడండి, ఇక్కడి వరకు వచ్చి ట్రాప్ చేసింది కాల్ సెల్లర్స్‌ని, 25,500 కాల్ సెల్లర్స్‌ని, 25,400 కాల్ సెల్లర్స్‌ని, అందరిని 25,600 కాల్ సెల్లర్స్‌ని కూడా ట్రాప్ చేసి మార్కెట్ అనేది పైనకెళ్ళింది. అండ్ అందుకే లెవెల్స్ అనేవి ఇంపార్టెంట్. మనకు లెవెల్స్ తెలిసినాయి అనుకో, మార్కెట్ నీకు ఎక్కడ పడుతుంది ఏందనేది తెలుస్తది. సో యూ మేక్ ష్యూర్ ఫాలో ద లెవెల్స్. అండ్ రేపటికి మార్కెట్ చూసుకుంటే ఇఫ్ నిఫ్టీ 900 అబోవ్ ఓపెన్ అవుతే, ఒక మంచి మూవ్‌మెంట్‌తోని స్టార్ట్ అవుతే, మనం ఏం చేయాలి, ఈ మూవ్‌మెంట్ వచ్చేంత 26,000 వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. బికాస్ 26,000 అనేది మేజర్ రెసిస్టెన్స్ ఉంది ఇప్పుడు. సో ఈ లెవెల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. మీకు ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు మీరు. ఇఫ్ మార్కెట్ నిఫ్టీ మళ్ళీ 26,000 దగ్గర ఓపెన్ అయ్యింది, సైడ్‌వేస్ ఉంది అని అనుకుంటే అవాయిడ్ చేయండి. ఎయిదర్ ఈ 26,000 బ్రేక్ డౌన్ ఇవ్వట్లేదు, 26,100 అబోవ్ బ్రేక్‌ఔట్ ఇవ్వట్లేదు. సో ఏం చేయాలి, కంప్లీట్‌లీ అవాయిడ్ చేయండి మార్కెట్. వద్దు. ఈ జోన్‌లోకొస్తే మార్కెట్‌ని అవాయిడ్ చేయండి. వద్దు. ఈ జోన్‌లో అవాయిడ్ చేయండి. కాల్స్ గాని, పుట్స్ గాని ఇది కూడా బై చేయకండి. బట్ ఇక్కడ 900 లెవెల్ దగ్గర ఓపెన్ అయ్యింది అని అంటే మాత్రం 26,000 దగ్గర వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటది. బికాస్ 900 అనేది సెల్లర్స్ ఆల్రెడీ సెల్ చేశారు. 25,900 కాల్స్ అనేవి. ఓవరాల్‌గా నాది 850 వరకు ఫస్ట్ ఇంట్రాడే లెవెల్సే ఉండే టార్గెట్. అది కూడా ఆల్మోస్ట్ బ్రీచ్ అయ్యింది. 818 వరకు, 813 వరకు వచ్చింది లెవెల్స్. బట్ రేపు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. బికాస్ నెగెటివ్ న్యూస్ అనేది ఆల్మోస్ట్ మార్కెట్ అబ్జర్వ్ చేసుకుంది కాబట్టి వి కెన్ సే ఈ జోన్‌లో వస్తే అవాయిడ్ చేయండి. ఈ జోన్‌లోకొస్తే 26,000 వరకు వెయిట్ చేయండి. 26,000 కాల్ వచ్చేంత వరకు కాల్స్ అన్న హోల్డ్ చేసి ఆ తర్వాత ఎగ్జిట్ అవ్వండి 26,000 దగ్గర. బికాస్ లెట్ ద మార్కెట్ షో యూ, అంటే మార్కెట్‌ని చూపియని అసలు ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏందనేది వాచ్ చేసిన తర్వాత మీరప్పుడు వేరే ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. 26,100 గాని, 26,000 కాల్ గాని ఏదైనా ప్లాన్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ద లెవెల్స్. ఈ లెవెల్స్ ఫాలో అవుతే, కరెక్ట్‌గా ఫాలో అవుతే యూ కెన్ బి ప్రాఫిటబుల్. అందుకే దిస్ ఇస్ ద రీజన్ నేను నిన్న మీకు లెవెల్స్ ఇచ్చానన్నమాట. నైట్ మళ్ళీ చూసుకొని లెవెల్స్ ఇచ్చాను. కంప్లీట్ లెవెల్స్ ఇచ్చానన్నమాట. సో మేక్ ష్యూర్ యూ ఫాలో. అండ్ ఆల్సో మేక్ ష్యూర్ ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ద స్టాక్, అంటే స్టాక్ అనాలిసిస్ గాని, ఏదైనా స్టాక్స్ మీరు హోల్డ్ చేస్తుంటే అవి కంప్లీట్‌లీ డౌన్ ఫాల్‌లో ఉన్నాయి. వేరే స్టాక్స్ ఏమైనా ప్రిఫర్ చేస్తున్నారా ఏందనేది, ఒకవేళ మీకు ఏదైనా స్టాక్ ఉందా మైండ్‌లో, ఏదైనా డౌట్స్ ఉన్నా, దాని అనాలిసిస్ గాని, ఫండమెంటల్లీ, టెక్నికల్లీ దాని అనాలిసిస్ ఏమైనా చేయాలన్నా గాని, లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నేను అనాలిసిస్ చేసి ఒక వీడియో చేస్తాను.